UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువు గారు. శ్రీమాత్రి గురువు గారు, సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బందులు కలిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మానసిక పరంగా శారీరక పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఇష్టమైనటువంటి వారు దూరం అవుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు చెలరేగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వారే మోసం చేయడము లేదా శత్రువులు పెరిగిపోవడము ఇలాంటివి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉంటూ ఉన్నాయి. అలాగే శని 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధైర్యము సాహసం అనేటటువంటిది ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని 3వ స్థానంలో లాభదాయకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కనుక శని లాభదాయకమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. వీళ్ళు నిద్రపోవడం చాలా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మత్తు అనేటటువంటిది ఎక్కువగా వస్తుంటుంది. అలాగే వీళ్ళకు ఒక రోజులో చేయవలసినటువంటి పని కూడా పొడిగించి 2-3 రోజుల వరకు పొడిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాలయాపన ఎక్కువగా చేస్తూ ఉంటారు. డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. డబ్బులు ఎంత కాపాడుకుంటే భవిష్యత్తులో వాళ్ళకు అంత ప్రయోజనం ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు పితృదోషం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు పూర్వీకులు చేసినటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితాన్ని అనుభవించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురు సంచారం బాగాలేదు, శని అనుగ్రహం బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి లాభదాయకంగా వీళ్ళ జీవితంలో నడుస్తూ ఉంటూ ఉంటాయి. కనుక వాటిని అధిగమించాలి అని అంటే గనక శనికి సంబంధించినటువంటి ప్రతి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేస్తూ అక్కడ నువ్వులతో చేసినటువంటి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. ఆంజనేయ స్వామికి తప్పకుండా ప్రతి శనివారం రోజున 11 ప్రదక్షిణలు చేసి అక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం ఉంటుంది. ఓం త్వమస్మిన్ కార్య నియోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని ఆంజనేయ స్వామి ముందర కూర్చుండి ఆ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే సరిపోతుంది. ఇక మిగతావన్నీ కూడా ఆ భగవంతుడు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తప్పించేటటువంటి అవకాశము ఈ ధనుసు రాశి వారికి ఏర్పడుతుందమ్మా. గురుగారు, ధనుసు రాశి వారు ఫలితాలు ఇలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏ దేవి మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు? ఇంతకుముందు చెప్పినట్టు విధంగానే ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం పఠించాలి. అలాగే ప్రతి శనివారం శనీశ్వరుడికి సంబంధించిన తైలాభిషేకం చేసుకొని ఆ మంత్రాన్ని పఠించేటటువంటి సమయంలో శుచి శుభ్రతగా ఉండాలి. ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాంసాహారాన్ని ముట్టకూడదు, మద్యాన్ని స్వీకరించకూడదు, పూర్తిగా శాకాహారంగా ఉండాలి. ఆ శనివారం రోజున తప్పకుండా ఒక పూట భోజనం చేయాలి. ఇలా చేస్తే గనక వాళ్ళకు జీవితంలో సత్ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి ఏంటి అంటే ఎక్కువగా మానసికంగా స్ట్రెస్ అనేది ఎక్కువగా అనుభవిస్తారు. జరగనటువంటి వాటిని కూడా జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటివి కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే వీళ్ళకి అన్ని రంగాలలో విజయాన్ని చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. నమస్తే గురుగారు.